వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమతా నగర్ లో 1,83 లక్షల రూపాయలతో దెబ్బతింటున్నటువంటి CCBT రోడ్ల మరమ్మతు పనులను ఈ రోజు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ప్రతినగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉందని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని, GHMC అధికారుల అతి ఉత్సాహంతో రోడ్లకు పర్మిషన్ ఇచ్చారని, కొంతమంది వారి స్వార్థం కోసం 60 ఫీట్ల రోడ్డు ఉంటే జీవోలు కూడా లేకుండా 100 ఫీట్ల రోడ్లు ఉన్నట్టు చూపించి 30 అంతస్తుల పైన అపార్ట్మెంట్లు నిర్మించి అమ్ముకునిపోయారని, దానివల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాన్ని GHMC కమిషనర్ కు కంప్లైంట్ చేయడం జరిగిందని, అలాగే స్థానిక కార్పొరేటర్ కౌన్సిలర్లు కూడా ప్రస్తావించబోతున్నారన్నారు. హైదరాబాద్ నగర్ డివిజన్ లో ఇప్పటి వరకు 90% పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. హైదర్ నగర్ డివిజన్ లో 1,83 లక్షల రూపాయలతో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు శంకుస్థాపన చేసి ఆల్రెడీ కొన్ని మొన్నటిదాకా ఎలక్షన్ రావటం, ఎలక్షన్ కోడ్లు ఉన్నాయని చెప్పి కొంతమంది అధికారుల అభద్రతా భావంతో ఉండటం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే పనులనే మొదలుపెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కొంత కార్యక్రమాన్ని చేయగలిగాం. దానిలో భాగంగానే మిగిలిన వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి హైదర్ నగర్లో ఇప్పటికే 90% అబవ్ పూర్తయినాయి. ఒక ట్రాఫిక్ రద్దీ మాత్రమే ఉంది. GHMC కూడా కొన్ని రోడ్లలో అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా నాగార్జున హోమ్స్ కానీ ఆదిత్య నగర్ వాసులు కూడా కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో నేను GHMC కమిషనర్ని కూడా కంప్లైంట్ చేయటం కూడా జరిగింది. దాని మీద కూడా రేపు అవసరమైతే కార్పొరేటర్ గారు కౌన్సిల్లో కూడా మాట్లాడి వ్యక్తులకు చేయాల్సింది న్యాయం కాదు, ప్రజలకు చేయాల్సింది న్యాయం. ఒంటెద్దు పోకళ్ళు పోయినటువంటి పరిస్థితులను కూడా ఎవరినైనా కూడా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ స్వార్థం కోసం అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకొని పోయి తర్వాత మీ సావు మీరు సావండి లేని రోడ్లు చూపించి 60 ఫీట్ల రోడ్లు ఉంటే దొంగతనంగా జీవోలు కూడా లేకుండా 100 ఫీట్ల రోడ్లు చూపించి 37 అంతస్తులు 40 అంతస్తులు కూడా పెట్టి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలియకుండా దానికి అధికారులు కూడా కొంతమంది తోడయి ఈ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఆల్రెడీ. వాటన్నిటినీ కూడా దృష్టికి తీసుకొచ్చాం. ల్యాండ్ లేని దాన్ని కూడా ఉన్నట్టుగా కూడా చూపించారు. డాక్యుమెంట్స్లో అన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. మరి కొంతమంది చెరువు పక్క సర్వే నెంబర్లు తీసి మెయిన్ రోడ్లు అమ్మటి కూడా పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ అవకతవకలన్నిటికీ కూడా చెక్ పెట్టి ఈ దోషుల్ని శిక్షించే విధంగా శాశ్వత పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కాలనీ ప్రజలు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి పార్క్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం, రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అలాగే ఈ ప్రాంత ప్రగతి నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ విషయంలో కూడా ఆల్టర్నేటివ్ 100 ఫీట్ రోడ్ తీసి మళ్లించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జెస్, కొత్త లింక్ రోడ్లు కూడా ఇచ్చే కార్యక్రమంలో గాడ్రేజ్ చౌరస్తా, JNT చౌరస్తా, మియాపూర్ చౌరస్తా, మియాపూర్ టు పటాన్చెరు ఫ్లైఓవర్ కమ్ మెట్రో కూడా ఇచ్చే కార్యక్రమాల్లో 1605 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అని మొట్టమొదటిగా, రెండో విడత కూడా ట్రై చేస్తా ఉన్నాం. చేసి రద్దీ సమస్యను కూడా తగ్గించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.